సర్పంచులను అప్పుల పాలు చేసింది, పంచాయతీ సెక్రటరీలు కూడా లక్షల రూపాయలు అప్పుల పాలైంది. కేసీఆర్ ఉండగా పల్లె ప్రగతి పేరిట ప్రతి నెల డబ్బులు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చినాక పల్లెలకు నిధులు బంద్ అయినాయి. ఎక్కడికక్కడ చెత్త నిలిచిపోయి ఇలా దోమలు పెరిగి, ఈగలు పెరిగి, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా రోగాలు పెరిగినాయి. గతంలో రోగాలు తగ్గించినాం మేము, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పారిశుద్ధ్య నిర్వహణ ఫెయిల్ అయిపోయి ఈ రోగాలు పెరుగుతున్నాయి. కుక్కలు కూడా అవన్నీ తిని ఇవాళ మనుషుల మీద పడి ఖర్చే పరిస్థితి వస్తూ ఉంది. దవాఖానలలో పోతే మందులు లేవు. ఏ హాస్పిటల్ కన్నా కూడా బయటకు రాస్తున్న మందులు పైసలు లేవంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కిట్ ఇచ్చినాం, న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం, అవసరమైన అన్ని మందులు దవాఖానలు ఇచ్చినాం. కాంగ్రెస్ వచ్చింది న్యూట్రిషన్